వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంత్ర జగన్నాథరావు అభివందనాలు. శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన హరవిలాసం కావ్యం 3వ భాగానికి స్వాగతం. శ్రీపర్వత సోపాన స్థాపక వేమక్షితీశ సామ్రాజ్యశ్రీ వ్యాపారి ముఖ్య అన్వయ దీపక అలకాధిరాజ దేవయతిప్పా. శ్రీశైల పర్వతానికి సోపానములు నిర్మించిన వేమ భూపాలుని రాజ్యములో వ్యాపారులలో ముఖ్యమైనవాడ, వంశదీపక, అలకాధిరాజైన కుబేరుని వంటివాడా అవచి దేవయతిప్ప. ద్వితీయ విలాసంబైన గౌరీ కళ్యాణంబు ఆకర్ణింపుము. పరమేశ్వరుని 2వ విలాసమైన గౌరీ కళ్యాణాన్ని ఆకర్ణింపమంటున్నాడు శ్రీనాథుడు. తారకుడన్ మహాసురుడు తామరశాసన దత్తమైన దుర్వారవరానుభావమున వ్రాలి త్రిలోకమునేలుచుండు నిష్కారణ తీవ్ర బాధను అనిశంబును 33 కోట్ల బృందారకులన్ మహర్షుల ప్రతాపగుణంబున నెచ్చి పాతుచున్ ప్రతాపగుణంబున నెచ్చి పాతుచున్. తారకుడు అనే మహారాక్షసుడు బ్రహ్మదత్తమైన వరప్రసాద మహిమ చేత తెగువ మీరి 3 లోకాలను పాలిస్తూ అకారణముగా ఎల్లప్పుడూ 33 కోట్ల దేవతలను మహర్షులను తన శౌర్యము చేత బాధిస్తూ ఉన్నాడు. అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు, ఈ 33 కూటస్థులుగా కలిగిన వారు 33 కోట్ల దేవతలు. నిరపరాధ బాధితులగు నిచ్చరులకు బంధమోక్షంబు గావించు గంధవహుడు సతులపై ఎదవెడలించి చన్నుగవకు తప్పు చేసియు దైత్యు చిత్తంబు వడసి. స్త్రీల పైటలను ఎగురగొట్టడం అనే తప్పు చేసి కూడా రాక్షసుని చిత్తమునకెక్కిన మన్నన పొందిన వాయువు ఎలాంటి అపరాధమూ లేక బాధింపబడుతున్న దేవతలకు బంధ విమోచనం గావిస్తున్నాడు. అంటే తారకాసురుని చేత ఏ అపరాధమూ లేక బంధింపబడిన దేవతా స్త్రీల పైటలను వాయువు ఎగురగట్టుట చేత అతడు సంతోషించి వాయువును మెచ్చుకుంటున్నాడు. ప్రకట స్నేహదశాదురంధరత పర్వంగా నిశీధంబులన్ సకలాంగంబులు నిక్కి దీపకలికా స్తంభంబులయ్యుంద్రు పాయక చూడామణులొప్ప రాక్షసుని శుద్ధాంతంబులన్ శేషవాసుకి కర్కోటక తక్షక ప్రముఖ చక్షుశ్రోత్ర బృందారకుల్. దీపపు సెమ్మిని చక్కగా నూనెతో నింపి వత్తిని ప్రజ్వలింపజేయగా కాంతిని ప్రసరింపజేసినట్లు ఆదిశేషుడు, వాసుకి, కర్కోటక, తక్షకాది నాగదేవతలు తమ శరీరాల్ని నిగిడించి నిలిచి తమ తలలపై మణులు ప్రకాశిస్తూ ఉండగా ఆ రాక్షసుని అంతఃపురంలో దీపస్తంభముల వలె నిలిచారు. దానవుని వీటిలోన మార్తాండు ఎండ ఎంత మాత్రంబ కాని కాయంగ వెరచును ఎంత మాత్రము కాసినన్ ఎలమి పొందు కేళి దీర్ఘికలందు పంకేరుహములు. భానుడు ఆ రాక్షసుని నగరములో క్రీడా సరస్సులలోని తామరలు ఎంతమాత్రము ఎండ కాస్తే వృద్ధి పొందుతాయో అంత మాత్రమే తప్ప ఎక్కువగా కాయడానికి భయపడుతున్నాడు. పటు దిగ్వారణ గండమండల లసత్ ప్రత్యగ్రదానచ్చటాకటుగంధం బగునీరు
చిక్కని వియద్గంగా ప్రవాహంబులోపటి హైమాంబుజనాళముల్ పెరికి ఊడ్వంజేయు దేవాళిచేన్ ఇటు దైతేయుడు కేళిదీర్ఖి కలలోన ఇచ్ఛా వినోదంబుగన్. దిగ్గజముల చెక్కిళ్ల నుండి జారిన కఠిన మదజలముతో ఘాటైన వాసనతో నీరు చెడిపోగా దేవతా సమూహము చేత ఆకాశగంగా ప్రవాహమునందలి బంగారు తమరతూళ్లు పెరికించి వేడుక మీరగా తన క్రీడా సరస్సులలో నాటిస్తున్నాడు తారకాసురుడు. ఐంద్రమాసురమాగ్నేయమైలబిలము వాయవీయమైశానంబు వారుణంబు యామ్యమును మున్నుగాగల అష్టదిశలు తాన కైకొని కైకోడ తండు సురలా తాన కైకొని కైకోడ తండు సురలా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, నైరుతి, ఆగ్నేయ, వాయవ్య, ఈశాన్య అనే 8 దిక్కులను తారకాసురుడు కైవసము చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఇవ్విధంబున తారకాసురుడు కాసరాక్ష, తామ్రాక్ష, ధూమ్రాక్ష, చతురోదగ్ర, ఖడ్గరోమ, బాలబిడాల, కాలనేమి ప్రధాన నానాబంధు సహాయుండై పాకశాసన, పావక, పరేతరాజ, పలలాసి, పాసి, పవన, పౌలస్య, పన్నగాభరణుల పరిభవించి నిర్జరులను దర్జించి కిన్నరుల వెన్నుసూచి కింపురుషులను చంపి గరుడుల బడలుపరచి గంధర్వుల బంధించి గుహ్యకుల సంహరించి యక్షులను అధిక్షేపించి ఖేచరుల కీటడంచి అచ్చరల హెచ్చుగుందాడి సిద్ధులకు బుద్ధి చెప్పి సాధ్యుల సాధించి మహారాజికుల రాజసంబుడిపి విద్యాధరులను అధఃకరించి మహారుషులను అదలించి పితరుల ప్రతిబంధించి వసువుల పరిమార్చి రుద్రులకు ఉపద్రవం ఆపాదించి విశ్వేదేవతలకు అనాశ్వాసంబు చేసి అనస్వరంబుగు ఐశ్వర్యంబున అప్రదీపంబుగు ప్రతాపంబున అవార్యంబగు వీర్యంబున అవక్రంబగు పరాక్రమంబున అస్తోకంబగు వివేకంబున ఏకాతపత్రంబుగా త్రిలోకంబులేలుచున్న కొంతకాలంబునకు ఈ విధంగా తారకాసురుడు కాసరాక్ష, తామ్రాక్ష, ధూమ్రాక్ష, చతురోదగ్ర, ఖడ్గరోమ, బాలబిడాల, కాలనేమి మొదలైన మంత్రులు అనేకులైన బంధువుల తోడ్పాటుతో ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులను అవమానించి దేవతలను బెదిరించి కిన్నరులను పారద్రోలి కింపురుషులను చంపి గరుడులను శ్రమకు గురిచేసి ఖేచరుల గర్వమణచి అప్సరసలను అవమానపరచి సిద్ధులకు బుద్ధి చెప్పి సాధ్యులను సాధించి గణదేవతల ఔన్నత్యాన్ని క్రిందుపరచి విద్యాధరులను అవమానించి మహర్షులను అదరించి పితృదేవతలను బంధించి వసువులను సంహరించి రుద్రులకు అపాయము కలిగించి విశ్వేదేవతలకు స్థిమితం లేకుండా చేసి అనంతమైన సంపదతో తిరుగులేని ప్రతాపముతో వారింపరాని తేజస్సుతో మరలింపరాని పరాక్రమముతో అంతులేని గర్వముతో ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉండగా కొంతకాలానికి అనువుదప్పిరి నొచ్చిరి అలసిరి ఆపదనుందిరి అదబదలైరి చీకాకు పడిరి అంగలార్చిరి విచ్చిరి ఆరడి పొందిరి భ్రమసిరి పారిరి పల్లటిలిరి బెగ్గడిల్లిరి పికాపికలైరి సొలసిరి కులకులు కూసిరి కుతిలపడిరి గగ్గుల కారైరి కలగిరి ఓటాడిరి వెలవెల్లనైరి నివ్వెరకు పడిరి అసవు సవులైరి గుజగుజయైరి డస్సిరి ఒల్లబోయిరి వెగ్గిరి తల్లడిలిరి సిగ్గువడిరి వచ్చబడిరి ఇస్సిస్సియైరి తారకుని చేత మునులు
బృందారకులును తారకుని చేత మునులు బృందారకులును. తారకాసురుని దౌష్ట్యము వలన మునులు దేవతలు నానా విధములైన అగచాట్లకు గురి అయ్యారు. అనువు తెప్పారు, బాధపడ్డారు, అలసట పొందారు, కకావికలయ్యారు, చీకాకు పడ్డారు, భయంతో ఏడ్చారు, ఆరాటపడ్డారు, పరిగెత్తారు, భయపడ్డారు, ఆర్తనాదాలు చేశారు, భూమిపై చతికిలబడ్డారు, వ్యాధి పీడితులయ్యారు, ఓడిపోయారు, పాలిపోయారు, నిశ్చేష్టులయ్యారు, గుజగుజ పడ్డారు, అలసట పొంది కాందిసీకులయ్యారు, తల్లడిల్లి తక్కువపడి న్యూనత చెంది బాధతో నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇట్టి విధంబునన్ విభుతులెప్పుడునున్ కనుగాపులట్లు మూవెట్టియు చేసియును వేసరి ఇంద్రుడు మున్నుగాగా దిక్కట్టిటులున్న మాకనుచునేగిరి పద్మజుగూర్చి ఏగి కూపెట్టిరి హస్తముల్ ముగిచి పెద్ద ఎలుంగున తద్గుణస్థుతుల్. ఈ విధంగా ఇంద్రాది దేవతలు ఎల్లప్పుడూ వెట్టికాండ్రవలే తారకాసురునికి సేవ చేసి విసిగిపోయి ఇలా అయితే దిక్కేది అని తలచి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి బిగ్గరగా ఆయన గుణాలను స్తుతింపసాగారు. జయ జయ జగన్నాథ జగజ్జననస్థితి సంహారకర జంభారి ప్రముఖ నిఖిల బర్హిర్ముఖ శిఖామణి మయూఖ మంజరీ రంజిత పాదపీఠ జలజాసన జహ్నవీ ప్రముఖ సకల తీర్థ సంపూర్ణ స్వర్ణ కమండలుధర జపతపోనిష్టా గరిష్ట ముని మనోధిష్ఠాన ఋగ్యజుస్సామాధర్వణమయ నానాశ్వాస హిరణ్యగర్భ భూర్భువస్సువస్త్రయీ శుకీపంజర నిరంజన భారతీ విహార సౌధాయమాన చతుర్వదన సనాతన సనత్కుమారజనక శతానంద శాశ్వత విశ్వతోముఖ నిర్వికల్ప నిరీహ నిరాకార ఓంకారగమ్య అదిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయ ఆది మధ్యాంత శూన్య అవ్యయ అవాప్త సకల కామ్య అనంత అద్వితీయ నిరస్త సమస్తోపాధిక సచ్చిదానంద స్వరూప నమస్తే నమస్తే నమః. జయము జయము విశ్వపతి, విశ్వమును సృష్టించి పోషించి లయము చేయువాడా, ఇంద్రుడాదిగా దేవతలందరూ నమస్కరించు పాదపీఠము కలవాడా, పద్మాసన గంగాది ప్రముఖ నదుల జలములచే పూర్ణమయ్యున్న బంగారు కమండలము కలవాడా, జపతప నిష్ఠాగరిష్ఠులైన మునుల హృత్పద్మములందు నివసించువాడా, చతుర్వేదములు నిశ్వాసముగా కలవాడా, హిరణ్యగర్భుడా, 3 వ్యాహృతులనే చిలుకకు వాసస్థానమైనవాడా, వాగ్వ్యవహార నిలయమైన 4 ముఖములు కలవాడా, సనాతన సనత్కుమారజనక శతానంద శాశ్వతాంగ సర్వాంతర్యామి నిర్వికల్ప వాంఛారహితుడా, నిరాకార ప్రణవ మంత్రాక్షరముచే చేరదగినవాడా, త్రివిధ వస్తు పరిచ్ఛేదరహితుడా, ఆది మధ్యాంతరహిత స్థిరమైనవాడా, సర్వకామ్యసిద్ధిని పొందినవాడా, అనంత అద్వితీయ ఏ ఉపాధి లేనివాడా, సచ్చిదానంద స్వరూప నమస్తే నమస్తే నమః. సృష్టికి నటమున్న చిన్మాత్ర సంశుద్ధి కేవలాత్మత్వము అంగీకరించి పిమ్మటమూర్తి ప్రభేదంబు వహించు గుణ సంవిభక్తి కారణముగాగా నీళ్లలో నూదితి నిఖిల ప్రపంచమై పెరుగంగ జాలినా బీజమొకటి మూడవ స్థల జగంబునకు ఉద్భవస్థితి సంహారములు లీల సల్పుదీవా నీదు నిట్టూర్పుగాట్పులు నిగమ పంక్తి ప్రణవమంత్రాక్షరము నీకు భద్రపీఠీ విలయ కాలంబు నీ నిద్ర విశ్వమునకు నీ ప్రబోధంబ ఉదయంబు నిఖిలమునకు.
సృష్టికి పూర్వము మహామాయ రూపంలో కేవలము ఆత్మత్వ భావన పొంది తరువాత గుణ విభేద కారణముగా స్వరూపమూర్తి భేదము వహించి సర్వప్రపంచ వ్యాప్తమై పెరుగజాలిన బీజమును నీళ్లలో నాటితివి. జగత్తునకు జనన స్థితి లయములు సల్పువాడవు నీవే. నీదు నిశ్వాస పవనములు వేదములు. ఓంకారము నీకు భద్రాసనము. నీ నిద్ర విశ్వమునకు ప్రళయకాలము. నీవు మేల్కొనుట నిఖిల ప్రపంచ సృష్టికి మూలము. అవధరింపుము విన్నపంబు ఆదిపురుషా, అవధరింపుము మమ్ము లోకాధినాథ. తడవు సేయక రక్షింపు తమ్మిచూలి, తారకుడు మమ్ము పెక్కు దుర్దశల బెట్టు. ఆదిపురుష, లోకాధినాథ, పద్మసంభవ, మా మొర ఆలకించు. తారకాసురుడు మమ్ములను అనేక బాధలు పెట్టుచున్నాడు. ఆలస్యం చేయకుండా రక్షించు. పడితిమి కుక్కలున్ పడని పాటులు, దుర్భరమైన వృత్తి వెన్బడితిమి. గర్భయాచకుల భంగి దరిద్రత నెట్టుకొంచు లోబడితిమి. పాలలోబడిన బల్లులు కైవడిని ఎల్ల వెంటలన్ చెడితిమి. వేయునేల సరసీరుహ సంభవా, దుష్టదైత్యుచే. వేయునేల సరసీరుహ సంభవా, దుష్టదైత్యుచే. కుక్కలు కూడా పడని పాట్లు పడ్డాము. పుట్టు దరిద్రుల వలె దారిద్ర్యాన్ని అనుభవించాము. పాలలో పడిన బల్లులలాగా నిస్సహాయులమయ్యాము. ఓ పరబ్రహ్మమా, ఆ దుష్ట రాక్షసుని చేత మేము పడిన బాధలు ఎన్నని విన్నవించగలము. తారకుండి విధంబున ధ్వంసముందును, ఎట్టు బ్రతుకుదు మేము మాకేది దిక్కు. చిత్తగింపుము దేవ సంశ్రిత జనాత్తి హరణ పారీణ, కరుణారసాద్ర హృదయా. తారకాసురుడు ఏ విధంగా నశిస్తాడు? మేమెలా బతకాలి? మాకేది రక్ష? దేవా కరుణించు. ఆర్తజన రక్షక, దయాద్ర హృదయ అని సకరుణంబుగా విన్నవించిన హిరణ్యగర్భుండు ప్రసన్నుండై బృందారకులను మహర్షులను కనుంగొని ఇట్లనియే. ఈ ప్రకారంగా జాలి కలుగునట్లుగా ప్రార్థించగా బ్రహ్మ ప్రీతుండై దేవతలను మునులను చూసి, వెరవకుండు ఇంద్రాది విభుత పుంగవులును, శాండిల్య భృగ్వాది సంయములును, అస్మద్వర ప్రభావానుభావంబున వాడింత వాడయ్యే వాడి మిగిలి, విషవృక్షమేనియు వృద్ధి పొందగజేసి, తనకుగా పెరుకుట తగవు కాదు. పార్వతీదేవికి భవునకు ఉద్భవమైన తేజంబు వాని మ్రందింపగలదు. తండ్రియగు దక్షుమీది క్రోధంబు వలన యోగ నిర్ముక్త దేహయై ఉద్భవించి, పెరుగుచున్నది హిమభూమిధర గృహమునా అమ్మహాదేవి శివుకూర్పుడు అనుబెరింగి. ఓ ఇంద్రాది దేవతలారా, శాండిల్య భృగువాదిగా గల మహర్షులారా, భయపడకండి. నేనిచ్చిన వరప్రభావము చేత తారకాసురుడు ఇంత వాడయ్యాడు. కాని విషవృక్షాన్నైనా తానే పెంచి పోషించి నరకడం ధర్మం కాదు. పార్వతీదేవికి
శంకరునకు ఉద్భవించే తేజస్సు అతనిని సంహరింపగలదు. తండ్రి అయిన దక్షునిపై అలగి యోగమార్గంలో దేహాన్ని త్యజించి ఆమె ఇప్పుడు హిమవంతుని ఇంట పుట్టి పెరుగుతోంది. కాబట్టి తగిన సమయంలో పార్వతీ పరమేశ్వరులను అనుసంధానము చెయ్యండి. ఇంత నుండి మీకు మేలయ్యుడు పొండని పురందరాది బృందారకుల వీడుకొల్పి శతానందుండు యథోచిత వ్యాపారంబులను ప్రవర్తిల్లుచుండెను. ఇట్లు దేవతలు భావి శుభసూచకంబులకు అనుకూల గంధవాహాది ననా నిమిత్తంబుల అనుసంధించుచు నిజస్థానంబుల కరిగిరి. అనంతరంబున ఇక నుండి మీకు శుభాలు కలుగుతాయి, వెళ్ళిరండని ఇంద్రాది దేవతలకు సెలవిచ్చి బ్రహ్మ తన విద్యుక్త కార్యకలాపములందు నిమగ్నుడయ్యాడు. దేవతలు భవిష్యత్తును సూచించే వాయు సంచారము మొదలైన శుభశకునములను గమనిస్తూ స్వస్థానాలకు తరలి వెళ్లారు. ఆ తరువాత హఠమున్న దక్షకన్యక తండ్రితో నల్గి యోగ మార్గమున మేనుజ్జగించి అపరజన్మంబున అజ్ఞాతయోనియై ఓషధులకు నెల్ల ఉన్కి పట్టు మేరుమందర వింఛ పారియాత్రాది సుప్రధితాత్రి సంబంధ బాంధవంబు అయిన నీహార శైలాధినాథునకును పితృదేవతల కన్న బిడ్డయైన మేనకాదేవి కుదయించె మేలువేట్క అబ్ధి చెలికాడు మైనాకుడు అన్నగాగా అభిజనాఖ్య పార్వతియన అఖిల జననీ ఆదిశక్తి పురారి అర్థాంగలక్ష్మీ ఆదిశక్తి పురారి అర్థాంగలక్ష్మీ. అంతకు పూర్వమే దక్షకన్యక అయిన సతీదేవి తండ్రితో కలహించి యోగమార్గంలో దేహాన్ని త్యజించి తదుపరి జన్మలో మేరు మందర వింధ్య పారియాత్రాది ప్రసిద్ధ పర్వతములతో సంబంధ బంధుత్వము గల హిమవంతునకు పితృదేవతల కుమార్తె అయిన మేనకాదేవికి పార్వతీదేవి అను పేర మైనాకుడు అన్నకాగా జగన్మాత ఆదిశక్తి జన్మించింది. మేనకాదేవి నైరాజులు అనే పితృదేవతా వర్గంలోని వృషణాశ్వునికి మానసపుత్రికగా జన్మించి హిమవంతునికి భార్య అయి పార్వతీదేవికి మైనాకునికి జన్మనిచ్చింది. స్థావర జంగమ భువన శుభావహమై విశద దశ దిశాంతరమై ఈ దేవి ఉదయంబునందిన ఆవేళన్ కుసుమ వర్షము అంతట కురిసిన్. స్థావర జంగమములతో కూడిన ప్రపంచానికి శుభాన్ని కలిగించినట్టి ఆ పార్వతి జననము దశ దిశలకు తెలియజేస్తున్నట్లుగా అంతటా పూలబాన కురిసింది. జనని విద్యుల్లతాభమౌ ఛాయగలిగి క్రొత్త ఉదయించినట్టి ఆకూతు వలన కారు కాలంబు మణిశలాకయును బోలే ఒప్పెడు విదూర భూమికి ఉద్దియయ్యే ఒప్పెడు విదూర భూమికి ఉద్దియయ్యే. జగన్మాత మెరుపు వంటి దేహఛాయతో అపూర్వముగా కుమార్తెగా జన్మించడం వలన తొలకరిలో పుట్టే మెరుపు కారణంగా ఆ హిమవంతుడు వైఢూర్యములు పుట్టే ప్రాంతముతో సమానముగా ప్రకాశించాడు. అనంతరంబ ప్రతిదిన వర్ధమానయ్యై లబ్ధోదయయగు చంద్రరేఖయున్బోలే బంధుజనంబులకు ప్రమోదంబు సంధించుచు మందాకినీ సైకత వేదికా స్థలంబుల కందుక క్రీడ సల్పుచు ఉపదేశకాలంబుల విద్యలు నేర్చుచు బాల్యంబు గడపి నేత్రోన్మీలనంబు చేసిన చిత్రంబునన్బోలే యౌవన విభక్తంబై అభ్యుదయంబై అభ్యున్నతాంకుష్టనక ప్రభావిక్షేపంబున రాగంబు విడలన్ గ్రక్కునవియన్బోని చరణ ప్రభాళంబులు
వృత్తానుపూర్వంబులై అనతి దీర్ఘంబులగు జంఘా ప్రకాండంబులును వేదండ సుండా దండంబులకు వైదండికంబులయ్యొప్పారు ఊరువులును మేఖలాకలాప మధ్య కీలిత మహేంద్ర నీలమాణిక్య కిరణ రేఖయున్బోలే నాభిరంధ్రంబునన్ పుట్టి మీదికి నిగుడరాజిల్లు రోమరాజీను నవ యవ్వనారోహణార్థంబు మన్మథుండు నర్చిన మణి సోపానంబులున్బోని వల్లీ విభంగంబులును కుదుళ్ళు నిండా పలుకంబండిన మారేడు పండ్లు గారాము చెరుచు గబ్బి గుబ్బల బెడంగులును అభినవ శిరీష కుసుమ సుకుమారంబులగు బాహువులును ధర్మబంధురంబగు కంధరంబును సంపూర్ణ పూర్ణిమా చంద్రబింబంబు డంబు విడంబింపంజూచు ఆననంబును కావియగు మోవియును నూపూవు వంటి నాసికయు నిద్దంపుటద్దమ్ములకు తోడి ముద్దు చెక్కులును సుమకోదండ వల్లీమ తల్లులకు కరివంక బొములును విధియనాటి చంద్రునకు కదిసి చుట్టంబగు లలాటబట్టంబు కొదము తుమ్మెదచాలు పురుడింపంజాలు నీలాలకంబులును ఒప్ప సర్వోపమాద్రవ్య సముచ్చయంబగు సౌందర్యంబు ఏకత్రావస్థాన దిదృక్షచే విరించి సూక్ష్మీకరించి యథాప్రదేశ నివేశితంబుగా ఉనర్చునోయనన్ తల్లిదండ్రులకు ఆమోదంబునాపాదించుచుండా ఒక్కనాడు నారదుండు సనుదించి ఆ తరువాత ఆ బాలిక దినమునొక్క రూపుగా పెరుగుతూ పుట్టుకతోని అదృష్టము అనగోరిన చంద్రరేఖవలే బంధుజనాలకు సంతోషము కలిగిస్తూ మందాకినీ నదీ గర్భమునందలి ఇసుక తిన్నెలపై బంతి ఆట ఆడుతూ విద్యలు నేర్వదగిన సమయాన విద్యలు నేర్చుకుంటూ బాల్యావస్థను గడిపి వికసించిన నేత్రములు గల చిత్తరువు వలె యవ్వనమున ప్రవేశించిన వేళ చేతివేళ్లు చక్కగా పెరిగి ఎర్రని రంగును ప్రసరింపగా పాదములు చిగురులను పోలగా సమప్రమాణముతో వట్టువలైన పిక్కలు ఏనుగుల తొండాలతో స్పర్ధ వహించినట్లున్న తొడలతో నడుమున ధరించిన వడ్డాణమునందు ప్రకాశించు ఇంద్రనీలమణి కాంతిరేఖవలే నాభిస్థానమున పుట్టపైకి ఎగబాకుచున్న రోమ సమూహముతో నవయవ్వన దశను అధిరోహించుటకు మన్మధుడు కూర్చిన సోపానములా అన్నట్లు త్రివళియు గుండ్రనై పలకమాలిన మారేడు పండ్లను త్రోసిరాజన్న కుచద్వయ సౌందర్యముతో అప్పుడప్పుడే వికసించిన దిరిశన పుష్పముల మార్దవాన్ని తలపించే మృదువైన బాహువులతో పైకి కనిపిస్తున్న కంఠమణితో నిండు చంద్రుని తలపించు ముఖబింబముతో కాషాయవర్ణపు పెదవులతో నూపూవు వంటి నాసికతో అద్దముల వంటి చెక్కులతో మన్మథుని ధనస్సు వలె వంగిన కనుబొమలతో విధియనాటి చంద్రుని పోలిన నొసటితో గండు తుమ్మెదల రంగును పోలిన నల్లని శిరోజాలతో కూడి పోల్చి చెప్పడానికి అనువైన వస్తు సమూహాన్నంతటినీ ఒకచోట చేర్చి చూసే వేడుకతో బ్రహ్మ ఆ అన్నింటినీ సూక్ష్మరూపాన అవి ఏ చోట్ల ఏవి ఉండాలో ఆ చోట్ల వాటి నుంచాడా అన్నట్లు పార్వతీదేవి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండగా ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. త్రిభువనమోహనయకు అయ్యి భగమనంజూచి పర్వతేశ్వరుని మహాసభలోన ఇట్లని పలికెను శుభవచన ప్రౌఢిమెరయా సురమునియలమిన్ శుభవచన ప్రౌఢిమెరయా సురమునియలమిన్. మూడు లోకములను మోహింపజేయ సమర్థురాలకు ఆ గజగామినిని చూసి హిమవంతుని నిండు సభలో నారద మహర్షి సంతోషముతో తన వచోధోరణిలో శుభమైన వచనములు చోటు చేసుకొనగా ఇలా అంటున్నాడు. ఈ నీరజాతాక్షి మేనిలో సగపాలు గణుతింపమగపాలు కాగనున్నది. ఈ పల్లవాధర శ్రీపాద పద్మంబును వరయునొక్కొక్క మాటు ఉడుగణేశుడు. ఈ కాంతతోడ మందాకినీ వాహిని సవతి కాగలదు ఏమి చందమునను. ఈ లతాతన్వికి ఈరేడు లోకంబులు అభిరామకేళి హర్మ్యంబులకును. నిండు వేడుకగాంచును ఈ నీలవేణి కొమ్ముటేనుంగు మొగమైన కొడుకు కుర్రను. అత్తయును మామయును లేని రిత్తయింట
మనువు మనిపెడు నీ ఇంటి మగనితోడా. ఈ పద్మనయన శరీరములో సగభాగము మగభాగము కానున్నది. ఒక్కొక్కప్పుడు శివుడు ప్రణమిల్లుట కారణముగా చంద్రుడు ఈమె పాదపద్మములను స్పృశిస్తూ ఉంటాడు. మందాకిని ఈమెకు సవతి కాగలదు. 14 భువనములు ఈమెకు క్రీడా భవనములు కాగలవు. సంపూర్ణ సంతోషవతి కాగలదు. ఏనుగు ముఖము కలవాడు కుమారుడవుతాడు. అత్తమాములు లేని రిత్తయింట మగనితో ఈమె కాపురము చేస్తుంది అన్నాడు నారద మహర్షి. మాటలు వేయునేమిటికి మంగళ లక్షణ లక్ష్మి అయినా ఈ జోటికి భర్త కాగలడు సోమకిరీటుడు. సర్వదేవతా కోటి కిరీట కోటి పరికుంచిత దివ్యమణిజ్యుతిచ్చట పాటల పాదపీఠుడగు పట్టి కృతార్థుడవైతి భూధరా. ఇన్ని మాటలేలా శుభలక్షణ లక్ష్మి అయిన ఈమెకు చంద్రశేఖరుడు భర్త కాగలడు. సర్వదేవతలు తమ కిరీటములందరి మణుల కాంతులు తన పాదపీఠమున కాంతిమంతము చేయుటకు తగినవాడు కుమారుడు కాగలడు. ఓ పర్వతరాజా, నీవు ధన్యుడవైనావు అని చెప్పి నారదుణ్ణి చనియను. అంతనుండి హిమవంతుండు నివృత్తాన్య వరాభిలాషుండై అయ్యోషారత్నంబు శేషభూషణునకు ఈ నిశ్చయించియు అభ్యర్థనాభంగ భయమ్మునంజేసి ఆ ప్రకారంగా సెలవిచ్చి నారద మహర్షి వెళ్ళాడు. అప్పటి నుండి హిమవంతుడు ఇతర వరులయందు అభిలాష లేనివాడై ఆమెను శంకరునికిచ్చుటకు నిర్ణయించుకున్నా తానై అడిగితే భంగం కలుగుతుందేమోనని సందేహంతో ఉన్నాడు. తన్నడుగరాని శివునకు కన్నియనెట్లిత్తును అతని కారుణ్యము నాకెన్నడు సిద్ధించునోయని అన్నగపతి ఆత్మదలచెను ఔత్సుక్యమునన్. అన్నగపతి ఆత్మదలచెను ఔత్సుక్యమునన్. తనను అడుగరాని శివునకు కుమార్తెను ఎలా ఇవ్వాలి? అతని దయ తనపై ఎప్పుడు ప్రసరిస్తుందో కదా అని హిమవంతుడు ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. అంత విరూపాక్షుండు దక్ష రోషంబు కారణంబుగా దాక్షాయిని శరీర మోక్షంబు చేసినది మొదలుగా సర్వసంగ పరిత్యాగంబు గావించి అపరిగ్రహుండై అప్పుడు పరమేశ్వరుడు దక్షుని కారణముగా జనించిన కోపమున సతీదేవి శరీర త్యాగము చేసినది మొదలుగా సర్వ సంబంధాలను విసర్జించిన వాడై వివాహము చేసుకున్న ఇష్టము లేక గంగా ప్రవాహ సంక్షాళితాభ్యున్నత రుద్రాక్ష దేవదారుద్రుమంబూ కస్తూరికాకురంగజనాభిపరిమళ శ్లాఘ్యేందుకాంత పాషాణతలము కిన్నరద్వంద్వ సంభిన్న పంచమరాగ మూర్ఛానులాప సమ్మూర్ఛితంబూ నిర్యన్మహావేగ నిచ్చరీఘూత్కార ఘుమఘుమాయిత దిశాగోళకంబూ అయిన హిమశైల పాదంబునందు నియతి తపముసేయంగ మదిలోన తలచి విడిసే ప్రమథవర్గంబు తానును బసబడపుడు కృత్తివాసుండు విషయ నివృత్తుడగుచూ. గంగానదీ జలముల చేత సంవర్ధితములైన ఉన్నతములైన రుద్రాక్ష దేవదారు వృక్షములతోడను కస్తూరి మృగముల నాభి సంసర్గము చేత పరిమళమును వెదజల్లుచున్న చంద్రకాంత శిలలతోనూ కిన్నర ధ్వనులచే కూర్పబడిన పంచమస్వర సంగీత ధ్వనులచే ఆవరింపబడి మహావేగముతో ప్రవహించే సెలయేళ్ల ధ్వనులతో నిండి ఉన్న ప్రదేశములు గల హిమవత్పర్వత పాదమందు నిష్ఠతో తపస్సు చేయగోరి పరమేశ్వరుడు తాను బసవడు ప్రమథగణము విడిది చేశారు. ప్రమథులెల్లరు విడిసిరి అప్పర్వతమునా
చంద్రకాంత శిలామణి స్థలములందు అమరియుండు అమేరు వృక్షముల నీడ భూర్జతరు చర్మ పరిధానములు ధరించి భూర్జతరు చర్మ పరిధానములు ధరించి సురపొన్నల చెట్ల నీడలలో అమరయున్న చంద్రకాంతమణి శిలాస్థలములందు భూర్జ వృక్షముల బెరళ్లను వస్త్రములుగా ధరించి శివసేవకులైన ప్రమదులందరూ ఆ పర్వతాన విడిది చేశారు. బసవుడు రంకె వైచి హిమపర్వత చారువనాంతరంబులన్ పసరిక మేసి నిచ్చరుల పారెడు తీయని నీరు క్రోలీ క్రోవెసగ ఘనాఘనధ్వనుల ఉల్లసమాడెడు ఔవ్వనంబునన్ ప్రసభగతిన్ మృగేంద్రములు భద్రగజంబులు భీతి చెందగన్. పర్వత అటవీ ప్రాంతంలోని పచ్చికను మేసి కొండవాగులలోని తీయని నీరు త్రాగి మదించి మేఘముల ఉరుముల శబ్దాలను ఎకశెక్కము చేయుచున్నట్లుగా శివుని వాహనమైన బసవన్న రంకెవేయగా ఆ అడవిలోని సింహాలు ఏనుగులు భయపడ్డాయి. ఆత్మమూర్త్యంతరంబైన అగ్నిదేవు అర్చనము చేసి నియతిని అయ్యష్టమూర్తి బహుతపోవ్రత నియమైక ఫల విధాత తపము చేసెను మదినొక్క తలపు చేసి తపము చేసెను మదినొక్క తలపు చేసి తనకు మారురూపు అయిన అగ్నిని నియమముతో అర్చించి బహువిధ తపోవ్రతములకు ఫలాలను ప్రసాదించే ఆ పరమేశ్వరుడు మనస్సును ఏకోన్ముఖము గావించి తపస్సు చేశాడు. పంచభూతములు, సూర్యచంద్రులు, యజమాని అనే 8 రూపములలో భాసించే అష్టమూర్తి శివుడు. అప్పుడు హిమవన్నగేంద్రుండు అత్యాదరమునా అతిథి అయ్యున్న శంభునకు అర్చలిచ్చి తత్సమారాధన క్రియార్థమున పంచే నిజతనూజ సఖీ సమన్వితము కాగా. అప్పుడు హిమవంతుడు మిక్కిలి వేడుకతో చుట్టమై వచ్చిన శంకరుని స్వాగతించి తన కుమార్తె పార్వతిని సఖీ సమేతముగా ఆయనకు సేవ చేసే నిమిత్తం నియమించాడు. రమణి తపోవ్రతచర్యా సమధిక విఘ్నం బయనుచు తలపోసియు శీఘ్రముగై కొనె శివుడు వికారములు ఉత్తమమతులకు ఎట్లు రాగా నేర్చున్. యువతి సాహచర్యము తపోవ్రతం ఆచరించడానికి విఘ్నకారి అని మనసులో వితర్కించి కూడా పరమేశ్వరుడు పార్వతి సేవ చేయడానికి అంగీకరించాడు. స్థిరచిత్తులైన వారికి చిత్తభ్రమ ఎలా కలుగుతుంది? పాటించు పువ్వులు పల్లవంబులు కోయు కుశపవిత్రంబులు కూడబెట్టు ఆపగరహి మీరును అర్ఘ్యోదకములును ఉపకరణంబులును ఒయ్యచేర్చు వేదికా సమ్మార్జ విధి నివర్తించును లీలమై రంగవల్లికలొనర్చు కల్పించు లెస్సగా గంధాక్షతంబులు ఉత్పాదించు ధూపదీపాదికములు ప్రత్యహంబును హిమధర రాజతనయా భవుని పదపద్మముల మీద భక్తి కలిగి తచ్చిరశ్చంద్రచంద్రికాస్తబక శైత్య శాంత పర్యటన క్రియాశ్రాంతియగుచు
తచ్చిరశ్చంద్రచంద్రికాస్తబకశైత్య శాంతపర్యటన క్రియా శ్రాంతియగుచూ పార్వతీదేవి ప్రేమమీరగా పువ్వులు సేకరిస్తుంది, చిగుళ్లను కోస్తుంది, సెలయేటి నీటిని అర్ఘ్యమునకై సమకూరుస్తుంది, పూజకు కావలసిన ఇతర సామగ్రిని చేకూరుస్తుంది, కూర్చుండే స్థలాన్ని ఊడ్చి శుభ్రము చేసి ముగ్గులు తీరుస్తుంది, గంధాక్షతలు ధూపదీపాదికాలను ఒకచోట చేరుస్తుంది. శివునిపై గల తత్పరత్వము చేత ప్రతిదినము పై పనులన్నీ చేస్తూ శివుని తలపై గల చంద్రుడు ప్రసరించే చల్లని వెన్నెలతో శ్రమ నుండి ఊరట పొందుతూ ఉంటుంది. అక్కాలంబునందు ఒక్కనాడు స్వర్గలోకంబున పాకశాసనుండు కల్పానౌకహంబుల నీడల చింతామణి వేదికా స్థలంబులందు బృందారకులు పరివేష్టింప పేరోరగంబుండి దివిజ కార్యార్థ సంసిద్ధి పొంద మనంబునందు కందర్పునిన్ తలంచిన. అలాంటి సమయంలో ఒకరోజు కల్పవృక్షాల నీడలో చింతామణి వేదికా స్థలములందు దేవతలు పరివేష్టించి ఉండగా ఇంద్రుడు వారి మనోరథాన్ని ఫలింపచేయగోరి మనస్సులో మన్మథుని తలంచగా, కాంతాజనంబుల కరివంక బొమ్మలతో ప్రతివచ్చు పుష్పచాపంబుతోడా కోకిల వ్రాతంబు కృక్కిళ్ళు మృంగించు క్రొమ్మావి చిగురాకు గుడుగుతోడా రతిదేవి నిడు సోక క్రాలు కన్నులడాలు తలపించు మీనకేతనముతోడా భుజగలీలావతీ భుక్త శేషములైన గంధవాహ కిశోరకములతోడా చందురునితో వసంతమాసంబుతోడా రాజకీర రథం బెక్కి ప్రాభవమునా వచ్చె వలరాజు చిత్తానువర్తనముగా సంభ్రమముతో మహేంద్రు ఆస్థానమునకు. స్త్రీల అందములైన కనుబొమలతో సరివచ్చు పూధనువుతో కోకిలలు ఇష్టముతో గ్రహించే చిగురాకుల గొడుగుతో రతీదేవి నిడుపైన శోకకన్నులను పోలిన మీనకేతనముతో సర్పకాంతలు భక్షింపగా మిగిలిన పిల్లగాలులతో చంద్రునితో వసంతమాసముతో రాచిలుకల రథమునెక్కి మన్మథుడు అత్యంత వేగంగా మహేంద్రుని చిత్తానుసారంగా అతని ఆస్థానానికి వచ్చాడు. పక్షము పెంపునన్ కుసుమబాణుని మీదనే వ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులును తక్కిన వేల్పులను జగించి సూక్ష్మేక్షిక చూడ కార్యగతి ఇట్టిదయో ప్రభువుల్ ప్రయోజనాపేక్షను ఒకప్పుడు ఆశ్రితులకీరే సమంచిత గౌరవోన్నతుల్. మనస్సులో ప్రేమ అధికము కాగా ఇంద్రుడు మిగిలిన దేవతలను విడిచి మన్మథునిపైనే తన వేయి కన్నులను నిలిపాడు. సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ప్రభువులైన వారు ఒక్కొక్కప్పుడు తమ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశ్రితుల పట్ల అధికమైన గౌరవ మర్యాదలను చూపుతూ ఉంటారు. పనుల సాధన ఇలాగే ఉంటుంది కదా. రాయిటు రమ్మని చేతికి చేయిచ్చి ప్రమోదరేఖ చిగురొత్త మరునాయకుడు నిల్పే సుమనస్సాయకు సరిగద్దె మీద సౌహార్దమునన్ మరునాయకుడు నిల్పే సుమనస్సాయకు సరిగద్దె మీద సౌహార్దమునన్. అత్యంత ఆదరముతో ఇంద్రుడు స్నేహభావముతో మన్మథుని చేరబిలిచి చేయి అందించి తన సరిగద్దెయ మీద కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు పతి ప్రసాదంబు తన మౌళిపై ధరించి మహిత వినయావహనమ్రుడై మన్మథుండు సంగతంబుగ హస్తాంబుజములు మోడ్చి
విస్ఫురోక్తులను ఇట్లని విన్నవించే. ఇంద్రుడు చేసిన మర్యాదను అవదల దాల్చినవాడై మన్మథుడు వంగి తన కనుములను జోడించి నమస్కరించి ప్రస్ఫుట రీతిలో ఇలా అంటున్నాడు: దేవరా, నన్ను తలంపునను అవతరించిన కారణంబేమి ఆనతిమ్ము. యౌవండు నీ పదం వెలమినుద్దేశించి అతి ఘోరమగు తపంబాచరించే. ఎవ్వడు నీ చిత్తమెరియించుచున్నాడు కైవల్య పదవికై కాలు సాచి. ఎవ్వండు గురునీతికే పాకమును పొందక ఉద్దండ రీతి మారొట్టి నిలిచే. ఎవ్వండు దంభోళి ఏతి నిచ్చరధార తలచి నీలోత్పలధారగాగా. వాని భంజింతును ఆతని మానమడతును అతని నిర్జింతును ఆతని నతకరింతును. ఆనతిమ్ము మహేంద్ర నాయట్టి హితుడు నీకు కలుగగను అసాధ్యంబు నెగడు నిందు. మహేంద్ర, తాము నన్ను స్మరించిన కారణమేమో సెలవివ్వండి. ఎవడు నీ పదవిని కోరి ఘోర తపస్సును చేస్తున్నాడు? ఎవడు స్వర్గాధిపత్యాన్ని కోరి నీపై యుద్ధాన్ని ప్రకటించి బాధిస్తున్నాడు? ఎవ్వడు నీ అధికారాన్ని గర్వంతో తిరస్కరించాడు? ఎవ్వడు నీ వజ్ర ప్రహారాన్ని నల్ల కలువల పువ్వుల వలె భావించాడు? వాడిని ఓడిస్తాను, వాడి గర్వాన్ని అణచివేస్తాను, వాడి మీద జయం సాధిస్తాను. నాకు ఆజ్ఞ ఇవ్వండి. నా వంటి శ్రేయోభిలాషి నీకెక్కడ లభిస్తాడు? ఏకభర్తృవ్రతస్థయై ఏలతాంగి నీకు చేయిక ధర్మంబు నిలువరించెను. అది వినుర్ముక్తలచ్చయై అమరరాజు చేయుగాత స్వయం గ్రహాశ్లేషణంబు. అది వినుర్ముక్తలచ్చయై అమరరాజు చేయుగాత స్వయం గ్రహాశ్లేషణంబు. ఒకే మగనిని అనుసరిస్తాననే నియమము గల ఏ లతాంగి నిన్ను స్వీకరించకుండా ఉంది? అలాంటి స్త్రీ సిగ్గు విడచి తనంత తానై నిన్ను కౌగులించుకునేటట్లు చేస్తాను. ప్రణయకోప ప్రశాంతికై పాదపతితు నిన్ను ఏ పువ్వు పోడి మన్నింపదయ్యెను. ఆలతాంగి ప్రవాళశయ్యా శరణ్యదేహగా వింతు విడువు సందేహము. ఇంద్రా, విడువు సందేహము ఇంద్రా. ప్రణయకోపాన్ని పోగొట్టడానికై నీవు పాదములను ఆశ్రయించినా యవత నిన్ను మన్నించుటలేదు. అలాంటి స్త్రీని ప్రణయ పరితాపశాంతికై చిగురుటాకుల శయ్యను ఆశ్రయించేటట్లు చేస్తాను. ఓ ఇంద్ర, ఈ విషయమై నీకెలాంటి శంక వద్దు. నీ వజ్రము సుఖముండుంగావుత దివ్యాస్త్రశాలికా మధ్యమునన్ దేవేంద్ర చెరకు వింటన్ పూవులు శరములుగా నేరిపుల నిర్చింతున్. దేవేంద్ర, నీ వజ్రాయుధం దివ్యాయుధములుంచే శాలలోనే ఉండనివ్వు. దానితో పనిలేదు. నీవు పూనుకొనవలసిన అవసరమూ లేదు. చెరకు వింటిలో పువ్వులను బాణాలుగా సంధించి నేను శత్రువులను ఓడిస్తాను అన్నాడు మన్మథుడు. నీ ప్రసాదంబున మలయానిలంబు ప్రాపును వసంతంబు సహాయంబును నిండు వెన్నెల చెలిమియున్ గలుగ పినాకపాణియగు హరునైనా జయింపంజాలుదునని తలంతున్. తక్కినవారు నాకెవ్వరునెంతయని
ఉత్సాహంబునన్ పల్కినన్ పురందరుండు సంకల్పితార్థంబు సఫలంబయ్యనని అంతరంగంబున సంతోషించుచు కంతునకు ఇట్లనియే. మహేంద్ర, నీ కారుణ్యమున మలయవాయువు అండగా ఉండగా వసంతుని సహాయముచే నిండు వెన్నెల తోడ్పాటును కలిగి ఆ పినాకపాణి అయిన శంకరునైనా జయింపగలనని భావిస్తున్నాను. మిగిలిన వారనగా నాకెంతటివారు అని ఉత్సాహముతో పలుకగా ఇంద్రుడు తను తలచిన కార్యము సఫలమైందని మనస్సులో సంతోషించి మన్మథునితో ఇలా అంటున్నాడు. సంకల్ప సంభవా సమకూర్తువట్లని అరుగంగ నీకు అసాధ్యంబు కలదే అటుకాన కాని మహాకార్యభరమునందు ఏము నియోగింతుము ఇప్పుడు నిన్ను ధరణి భారధురీణతా ప్రౌఢికనికదా తనుమోచు శేషుని పనిచెను హరి విభుత కార్యార్థంబు విశ్వేశ్వరు గురించి అరుగంగ వలయు నీవు అధిక భక్తి కుధర కన్యను శశిమౌళి కూర్పవలయు పార్వతీ పరమేశ్వర ప్రభవమైన దివ్యతేజంబు సేనాపతిత్వముంది జయముగా వించునని చెప్పే జలజభవుడు జయముగా వించునని చెప్పే జలజభవుడు. ఓ చిత్తసంభవ, నీవు అలాగే చేయగలవు. నీవై ప్రయత్నిస్తే నీకు సాధింపరానిది ఏదీ లేదు. నీవు పూనుకుంటే తప్ప సమకూరని గొప్ప కార్యమునందు ఇప్పుడు నిన్ను నియోగిస్తున్నాను. భూమి భారము వహింప సమర్థుడని తలచియే కదా హరి తనను మోసే భారాన్ని ఆదిశేషునికి అప్పగించాడు. నీవు దేవకార్య నిమిత్తమై పార్వతిని పరమేశ్వరుని కూర్చవలయును. వారి యందు ప్రభవించిన దివ్యతేజము సేనాధిపత్యం వహించి జయాన్ని కలిగిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. హిమాద్రిపాదంబున దేవదారు వనంబున నియతాత్ముడై పరబ్రహ్మానుసంధానంబు సేయుచు అంధకారాతి తపంబు సేయుచున్నవాడు. పార్వతియు హిమవన్నియోగంబున ఈశ్వరునకున్ పాయక పరిచర్య సేయుచున్నయది. ఈ వార్త సకల లోక వృత్తాంత విజ్ఞానార్థంబు పంపిన అప్సర స్త్రీ ప్రణిధివర్గంబు వలన వింటిని. ఇది కార్యక్రమంబు. హిమవత్పర్వత పాదసీమలో దేవదారు వనంలో దీక్షాబద్ధుడై పరమాత్మను అనుసంధానిస్తూ శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి హిమవంతుని ఆదేశానుసారముగా అతనికి సేవ చేస్తోంది. ఈ వృత్తాంతమంతా సర్వలోక వృత్తాంతములు తెలియజేయుటకై పంపిన అప్సర స్త్రీ గూఢచారుల వల్ల విని ఉన్నాను. ఇది చేయవలసిన కార్యవిధానము. ఇది అనన్య సాధారణము, ఇది అవశ్యము, ఇది పరోపకృతి క్రియాభ్యుదయశాలి చేయుమిప్పని సంకల్ప సిద్ధిగాగా బాహు విక్రమ పారీణ పంచబాణ. ఓ మన్మథుడా, ఇది అసాధారణమైనది, తప్పనిసరిగా చేయవలసినది. పరులకు మేలు చేయడంలో నేర్పరి అయినవాడా, బాహు విక్రమము కలవాడా, సంకల్పం సిద్ధించునట్లు ఇప్పుడు ఈ పనిని చేయుదువుగాక. కోరి అభ్యర్థనము సేయువారు సురలు కార్యమోహింప మూడు లోకములకును అతి శుభము కృత్యమో అల్పమైనగాదు కామ సంస్పృహణీయ విక్రముడవీవు. నిన్ను కోరి అభ్యర్థించువారా దేవతలు, కార్యమా మూడు లోకాలకు శుభాన్ని కూర్చేది, చేయవలసిందా అల్పమైంది కాదు. ఓ మన్మథ, నీవా సామాన్యుడువు కావు, ఇతరులు అసూయపడేటంతటి పరాక్రమశాలివి. హుతాశనునకు సమీరంబుంబలై మధుమాసంబు సహాయం బగుగాతము అర్థలాభంబున సేమంబున పునర్దర్శనంబు నయ్యుడుమని దీవించిన దేవేంద్రుని ఆనతి
ముత్యాల శేషబోలే శిరంబున దాల్చి ఐరావణ కుంభి కుంభాస్ఫాలనా కర్కశంబుకు కరంబున వాస్తోష్పత్తి తన్ను సంస్పర్శించి గౌరవించిన మన్మథుండు మధుసహాయుండై హిమవత్పర్వతంబు చేరంజనయ్యెను. ఆ సమయంబునందు అగ్నికి వాయువు వలె నీకు వసంతుడు తోడై ఉండునుగాక, కార్యార్థసిద్ధియు కుశలమును పునర్దర్శనమును కాగలదు అని దీవించిన ఇంద్రుని ఆజ్ఞను తలదాల్చి ఐరావత కుంభమును చరచుడి చేత కాఠిన్యాన్ని పొందిన చేతితో తనను తట్టి ఇంద్రుడు మన్నింపగా మన్మథుడు వసంత సహాయుడై హిమవత్పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. సకల వనంబులందుగల సంయమి కోటి తపస్సమాధి నిష్టకు ప్రతికూలవర్తియై షట్పద కోకిల రాజకీరజాలకములతోడగూడా ఝషలాంఛను నెచ్చెలికాడు వచ్చే వారక మధుమాసరాజు నవరాగ సమంచిత పల్లవాస్త్రుడై నవరాగ సమంచిత పల్లవాస్త్రుడై. అన్ని వనములలోనూ తపస్సమాధిలో ఉన్న ముని సమూహాలకు విరుద్ధంగా ప్రవర్తించువాడై తుమ్మెదలు, కోకిలలు, చిలుకల గుంపులతో మన్మథుని నెచ్చెలికాడు వసంతుడు కొత్త వర్ణాలను సంతరించిన చిగుళ్ళు అస్త్రములుగా ధరించి వచ్చాడు. ఉత్తరాభిముఖుండైన ఉష్ణరశ్మి చందమీక్షించి దక్షిణాశాపురంధ్రీ గంధవాహంబు దీర్ఘంబు కాగా జాగ విడిచెను విరహ నిశ్వాసధారా. ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న సూర్యుని వైఖరిని చూసి దక్షిణ దిక్కు అనే స్త్రీ వాయువు ప్రసారము దీర్ఘము కాగా ఎడబాటుతో నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా ఉంది. ఆమూలాగ్రము అశోకపాదపము ప్రత్యగ్ర ప్రవాళావళి వ్యామిశ్రంబుగ పూచెనప్పుడు అటు నీహారాత్రి కుంజంబునన్ భామా కోమల పాద పంకరుహ సంపర్కంబు అపేక్షింపగా ఉద్దామంబైన వసంత జృంభణము సత్వం బొప్ప దీపింపగన్. ఉద్దామంబైన వసంత జృంభణము సత్వం బొప్ప దీపింపగన్. ఆ సమయంలో హిమోత్పర్వత వనమునందు అశోక వృక్షము స్త్రీల పాదతాడనము కోరకనే వసంతుని విజృంభణము ప్రకాశింపగా నిలువెల్లా చిగుళ్లు తొడిగి పుష్పించింది. అశోక వృక్షాలకు దోహద క్రియ స్త్రీ పాదతాడనం. చివురు గరితోడ లేమావి పువ్వులు శరము చేసి మధుమాసకాలంబు చిత్తజునకు అళికులంబుల పేర నామాక్షరములు వరుసతో నిల్పెననబొల్చే వానియందు వరుసతో నిల్పెననబొల్చే వానియందు. చివురులు రెక్కలుగా, లేత మామిళ్ల పూలు బాణములుగా, తుమ్మెదల బారు వాటిపై ముద్రాక్షరాలు కాగా వసంతుడు మన్మథునికి తోడై వచ్చాడు. సుప్రసిద్ధులైన యోధులు తమ ఆయుధాలపై తమ పేర్లను చెక్కించుకునే ఆచారం ఉంది. అలాగే ఆయుధాల స్వరూపం ఒకటే అయినా కొందరి ఆయుధాలకు ప్రత్యేకమైన పేరుంటుంది. శ్రీకృష్ణుని చక్రాన్ని సుదర్శన చక్రం అనడం ఇలాంటిదే. నవకములగు ములుమోదువు పువ్వు మొగ్గలు విపిన వీధి పొల్పెసలారిన్ తివుట వసంతుండను పల్లవుడిడిన
నకక్షతంబులకు సరియగుచున్. మృదువైన ముళ్ల మోదుగ పువ్వులు అడవంతా పూచి అందంగా భాసించాయి. అవి ఎలా ఉన్నాయంటే రసికుడు ప్రియురాలిపై ఉంచిన గోరు గిచ్చుళ్ల వలె ఉన్నాయట. చెమటకిం పురుష స్త్రీల చెక్కులందు క్రమ్మి మృగనాభిపత్రభంగంబుగరచే చందనద్రవమింపై చన్నుగవకు అలరు పన్నీటితో గుహ్యకాంగనలకు. కింపురుష స్త్రీల చెక్కిళ్లలో రచించిన మకరికా పత్రాలు చెమట నీటిచే కరిగిపోయాయి. గుహ్యక స్త్రీలకు పన్నీటితో కూడిన గంధం వారి వక్షోజద్వయాలకు అందాన్ని ఇనుమడింపజేసింది. అప్పుడు వనౌకసులకు తాపసులు అతి ప్రయత్న సంస్థభిత క్రియారంభులును, మదనుండు సమారోపిత పుష్పచాపుండును, మధుకరంబులు కుసుమపాత్ర పరిపూర్ణ మధురస గండూష సముపలాలిత ప్రియా సందోహంబులును, మృగంబులు మృగీకండూయన పరాయణంబులును అయ్యుండిరి వెండియు. అప్పుడు అడవిలో ఉన్న మునులు రాగమును మిక్కిలి ప్రయత్నముచే ఆపుకున్నవారై తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మన్మథుడు ఎక్కుపెట్టిన పుష్పబాణము కలవాడయ్యాడు. తుమ్మెదలు తమ ప్రియాంగనలకు పుష్పములందరి తేనెను అందిస్తున్నాయి. జింకలు తమ సహచరులైన ఆడు జింకలను గోకుతున్నాయి. పంకజరేణుగంధియకు పల్వలవారి కరేణువిచ్చెను నిశ్శంక మదావడంబునకు గంధగజంబును పద్మినీ మృణాళాంకురమర్థభుక్తము నిజాంగనకున్ ప్రియమారనిచ్చెను ఆవంక తపోధనుల్ హృదయవత్సలతన్ ప్రియమంది చూడగన్. తామరల పుప్పుడితో కలిసి ఉన్న చలమలయందలి నీటిని ఆడ ఏనుగు మనసారా మగ ఏనుగుకు అందించింది. మగ ఏనుగు కూడా ప్రేమ మీరగా తాను తిని మిగిలిన భాగమైన తామర తుళ్లను తన ఆడ ఏనుగుకు అందిస్తోంది. ఈ లీలనంతటినీ అక్కడ ఉన్న తపస్సులు వాత్సల్యం తమ మనస్సులలో అంకురింపగా సంతోషముతో గమనిస్తున్నారు. దేశిక గాన మార్గముల తిన్నని రీతుల పాడి పాడి ఆశ్వాసమునుంది సోలి అరవాడిన అంగనమోముదమ్మీ పుష్పాసవఘూర్ణితే క్షణములు అల్లన చుంబనమాచరించి ఉల్లాసమునర్చి కిన్నర విలాసీ హిమాచల కందరంబునన్. దేశీయమైన గాన ఫణితులలో పాడి పాడి అలసట చెంది అరవాడిన మోముతో ఉన్న భార్య ముఖాన్ని హిమవత్ పర్వత గుహలలో ఉన్న కిన్నరుడు పద్మమునందలి తేనెను తాగి మత్తెక్కిన కన్నులతో ముద్దాడి ఆమెకు సంతోషాన్ని కూర్చాడు. అచ్చరలు పాడు హిందోళము ఆలకించి ఇందుమౌళి ప్రసంఖ్యానము ఎడలడయ్యే నిర్జితేంద్రియులైనట్టి నియమపరులా అంతరాయంబులు ఏమి సేయంగగలవు. అప్సరసలు పాడుతున్న హిందోడ రాగాలాపాన్ని ఆలకించి కూడా పరమేశ్వరుడు తపస్సును విడివడాయను. ఇంద్రియాలను జయించిన నిష్ఠాగరిష్ఠులను ఈ అడ్డంకులు ఏమి చేస్తాయి గనుక. అప్పుడు వామ ప్రకోష్ఠార్పిత హైమవేత్రుండుగు నందికేశ్వరుండు అభినవ వసంత సమయారంభ సంభూత మనోవికారంబులగు ప్రమథ వీరుల భావంబులు భావించి హుంకారంబు చేసి
మానుమని అదల్చిన ఆ శివానందును దివ్యశాసనంబును కాననంబెల్ల నిష్కంప వృక్షంబును నిభృత ద్విరేఫంబును ముకాండజంబును ప్రశాంత మృగచారంబునునై చిత్రార్పితాపస్థానమునున్ బోరే ఉండినేనియు మనోభవండు ముక్కంటి ఎదురు చక్కటిగాని ఒక పక్కియన్ పురశ్చక్రంబు నడుచువాడనున్ బోలే మనంబునన్ జంకుచు ఎట్టకేలకు ఆ జగజెట్టి తపంబుసెయ్యు చలికొండ చట్టుపట్టునకున్ చనుదించి చుట్టునున్ తిరిగియున్న సురపొన్న మోకల నీడ నిల్చి అచ్చోట శార్దూర చర్మంబునన్ పర్యంక బంధురత పూర్వకాయుండును ఉత్తానపాణియు ప్రాణాయామ పరుండును అగు అమ్మహాదేవుని పార్శ్వంబునన్ పుష్పాంజలి వట్టి ధ్యాన అవసాన అవసరమున్ ప్రతీక్షించుచు కించిద్విలంబమాన కేసర భరాభిరామ కాంచీ కలాపయు కర్ణికార కుసుమతాటంకయు పల్లవావతంసయునగు పార్వతి కనుంగొని ఇది నాకవసరంబని అధిత్య శరాసనుండై అప్పుడు ఎడమ చేతిలో బంగారు బెత్తమును ధరించి ఉన్నవాడైన నంది వసంతకాలమునందు పుట్టిన మనోవికారము కలవారైన ప్రమద గణముల వైఖరిని గమనించి పెద్ద ధ్వనితో కట్టిపెట్టండని అదరింపగా అతని ఆజ్ఞ మేరకు అడవి అంతా చలనములేని వృక్షములు కలదిగా మృగ సంచారము లేనిదిగా నిశ్చలమైన బొమ్మవలే తోచినట్లుంది. మన్మథుడు చుక్కకు ఎదురువళ్లువాడు భయపడినట్టు ఎదురుగా కాక ఒక పక్కగా నడుచుకుంటూ మనస్సులో భయపడుతూ ఏదో విధంగా ధైర్యం చేసి ఆ పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న హిమవత్పర్వత సానువుల దగ్గరకు వెళ్లి ఆకృతమై ఉన్న సురపొన్న చెట్ల నీడల నిలిచి అక్కడ పులితోలును పర్యంకము వరకు ధరించి ఉన్న పై శరీరము కలవాడు చేతులు పైకెత్తి ప్రాణాయామము కావిస్తున్న ఆ మహాదేవుని పక్కన పుష్పాంజలి బద్ధయ్యై ధ్యానము ముగించే సమయం కోసం ఎదురుచూస్తూ కొంచెంగా చలిస్తున్న పుష్ప కేసరములతో నిండిన మలనూలు కలది కొండగోగు పువ్వులు తాటంకములుగా ధరించినది చిగుళ్లను శిరోభూషణములుగా ధరించినది అయిన పార్వతిని చూసి ఇదే తనకు సమయమని భావించి ధనువును ఎక్కుపెట్టాడు. వలుదకెంజడకొప్పు వదలి వీడకయుండ పెను పాపతల పాగ బిగియ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజినము ధరించి భ్రూవికారములేని పొడవు రెప్పలలోని ఘనదృష్టి నాసికాక్రమున నిల్పి యోగ పట్టిక చెంది ఒరపైన నిలుకడను ఆసనస్థిత బంధము అనుపరచి నిస్తరంగకమైన మున్నీరువోలే గర్జితములేని ఘనమువోలే ధ్యాన నిశ్చలుడకు ఇందుధరుని చూచి ప్రసవనారాచుడు అతి భయభ్రాంతుడగుచూ లావైన జడకొప్పు విడిపోకుండా పెద్ద పామును బిగువుగా చుట్టి కంఠమునందలి నల్లని మచ్చ కలిగి ఉండి మిక్కిలి నలుపైన నల్ల జింక చర్మము ధరించి బొమముడిలేని పొడవు రెప్పలలోని నిలిచి ఉన్న గొప్ప కనుదృష్టిని ముక్కు కొసయందు నిలిపి యోగమును కాంచి స్థిరాసనుడై నిశ్చలమైన సముద్రము వలె ఉరుముల ధ్వనిలేని మేఘముల వలె ధ్యాన నిశ్చలుడైన పరమేశ్వరుని చూసి మన్మథుడు భయపడ్డాడు. ఒయ్యనడాయగా చనియను ఉగ్ర విలోచను పార్శ్వభూమికిన్ దయ్యమురేడు నెచ్చెలి యదన్ భయకంపమునుపతిల్లగా తీయన్ని విల్లు పుష్పములా తీర్చిన యమ్ములు శౌర్య సంపదల్ వయ్యము కాగా భూమి పడవైచే నిలుంపులు చూచి బెగ్గిలన్. మన్మథుడు మెల్లమెల్లగా ఫాలాక్షుని పక్కకు వెళ్లి భయము కలుగగా పరాక్రమము సడలి చెరకు వింటిని పుష్పబాణాలను
నేలపై జారవిడిచాడు. దానిని చూసి దేవతలు భయపడ్డారు. తావరరాజతనూభవ ఆవేళనడాయవచ్చెను అభవుని సేవా హేవాక ప్రౌఢిని వనదేవతలెంతయును అభిరతిన్ తను కొలువన్ వనదేవతలెంతయును అభిరతిన్ తను కొలువన్. పర్వతరాజపుత్రిక అయిన పార్వతి ఆ సమయంలో వనదేవతలు తన్ను మెచ్చి అభినుతింపగా సేవా నిరతితో పరమేశ్వరుని సేవింపవచ్చింది. పద్మరాగ విభూషణ ప్రతతిమారు లలిన శోకలతా ప్రవాళములు దాల్చి సింధువార ప్రసూన రాజీవరాజీ కమ్రమౌక్తికరత్న శృంగారయగుచూ. పద్మరాగములతో గల ఆభరణాలకు మారుగా అశోకవృక్షపు లేత చిగుళ్లను దాల్చి నీరోడుతున్న పద్మముల నుండి జారుచున్న నీటిబొట్లు ముత్యముల వలె కనబడుచుండగా పార్వతి అందముగా భాసిస్తోంది. సనుగవవ్రేగునన్ మిగుల సన్నపు కౌనసియాడ కెంపు మీరిన నును పట్టు చేలా కటిరింగులు వారక కట్టి భూమి పృత్తనయా ప్రసూన గుచ్చములు దాలిచి లేచి కురుల్ ధరించి వచ్చిన నడతీవ ఓలె నిలిచెన్ తరుణేందు కిరీటు సన్నిధిన్. వక్షోజముల భారము చేత సన్నని నడుము వణకుచుండగా ఎర్రనైన మృదువైన పట్టు వస్త్రము కుచ్చెళ్లుగా ధరించి పూగుత్తులు లేత చిగురుటాకులు ధరించి పార్వతి పరమేశ్వరుని ఎదుట నిలిచింది. తరుణియందందు కేసరదామకాంచి జఘన పులినంబునందుండి జారిపడగా మాటి మాటికి హస్తపద్మములనెత్తు చపల భావంబుతో నుండెను అభవుమ్రోలా చపల భావంబుతో నుండెను అభవుమ్రోలా. పార్వతి తాను ధరించిన కేసరముల మొలనూలు విశాలమైన పిరుదుల నుండి జారిపడునట్లుగా మాటిమాటికి చేతులెత్తుచూ శివుడు ఎప్పుడు ధ్యానాన్ని చాలించి కన్నులు తెరుస్తాడు అప్పుడు తాను అంజలి బంధయ్యై ఉండవలననే భావంతో తొట్రుపడుతూ శంకరుని సమక్షంలో నిలిచింది. కమ్మని ఊర్పుగాడుపుల గంధము గ్రోలక వచ్చి ఓష్టబింబము సమీపదేశమునా పాయకాడెడు తేటి కేళి పద్మమున మాటి మాటికి సమంచిత విభ్రమలోల దృష్టి అయి అమ్మదిరాక్షి చోపే దరహాస వికస్వర గండపాళియై దరహాస వికస్వర గండపాళియై. కమ్మని నిశ్వాసవాయువుల సుగంధాలకు ఆకర్షింపబడి తేనెటీగలు ఆమె పెదవులపై మోగుచుండగా చక్కగా చలిస్తున్న చూపులతో చిరునవ్వుతో చెక్కిళ్లు వికసింపగా తన చేతియందు విలాసముగా పట్టుకున్న పద్మముతో వాటిని బెదరగొడుతోంది పార్వతి. అఖిల లక్షణ సంపూర్ణయైన ఎట్టి ఆలతా తన్వి చూచి పుష్పాయుతుండు రమణతాపూను దేవతారాధనంబు
సఫలతం చెందెనని చాల సంతసిల్లే. సర్వలక్షణ శోభిత అయిన ఆ పార్వతిని చూసి మన్మథుడు తాను పూనుకొన్న దేవకార్యము సాఫల్యం చెందిందని చాలా సంతోషించాడు. అప్పుడుడాయ వచ్చే తరుణాబ్జకళాధరు గౌరి భక్తితో అప్పుడుడాశనీశ్వరుడును అంచితయోగ సమాధినిష్టమై తప్పక బాహ్యసీమ ప్రమదం బెసగం పరమంబు సోహమయ్యొప్పెడు దివ్యతేజము సముజ్వల కోటి తటి ప్రకాశము. అప్పుడు పరమేశ్వరుడు సమాధి యోగనిష్ఠుడై పరమాత్మ తానే అయి ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో పార్వతి పరమేశ్వరుని సమీపించింది. అసమ భయభక్తులరగా కుసుమంబులు దోయిలించి కోమలినించెన్ కిసలయ భంగంబులతోను అసదు నడుము వణక మృడుని అడుగుల మీదన్. ఆ కోమలి అసమానమైన భయభక్తులతో సన్నని నడుము వణుకుతూ ఉండగా దోసిలితో పట్టి చివురుటాకులతో కూడిన పుష్పాలను పరమేశ్వరుని పాదములను నింపింది. పల్లవ పుష్పభంగములు పాద సరోరుహయుగ్మకంబుపై చల్లి శ్రవోవతం సమగు సంపకి మొక్క ఒకింత జారగాను అల్లన మ్రొక్కే పార్వతీ భయంబును భక్తియు సంభ్రమంబు సంధిల్లక భావి భర్తకు ఫణి ప్రభుహారునకు అంధకారికిన్. చిగురుటాకులు పూలరేకులు శివుని పాదపద్మములపై చల్లి చెవియందు విలాసముగా ఉంచిన సంపంగి మొగ్గ ఒకింత జారగా పార్వతీదేవి భయము భక్తి సంతోషములు ఉట్టిపడగా భవిష్యత్తులో భర్త కానున్న పరమేశ్వరునికి నమస్కరించింది. సరిలేని మగని బడయుము తరుణీయని పల్కె శివుడు తజ్జమైది ఈశ్వర భాషితమునకు తరతరముల ఎందైనను అన్యథాత్వము కలదే. ఓ యువతి, సాటిలేని భర్తను పొందుము అని పరమేశ్వరుడు దీవించాడు. ఇది తప్పదు. ఎందుకంటే ఎన్నడైనా పరమేశ్వరుని మాటకు విరుద్ధంగా జరుగదు కదా. పంచశరుండు తత్పరత బాణ విమోక్షణ కాలమున్ ప్రతీక్షించుచు గౌరి శంకరుని చేరిన ఎప్పటి నుండి ఎప్పుడు మన్నించునుకో హరుండు తరుణీమణినంచును వింటనారి సారించుచునుండె చింతను ఉరరీకృత దైవత కార్యతుర్యుడై ఉరరీకృత దైవత కార్యతుర్యుడై. పార్వతి శంకరుని సమీపించిన రాదిగా దైవ కార్య నిర్వహణలో నిమగ్నుడై ఆమె చేసే సపర్యలను పరమేశ్వరుడు ఎప్పుడు అంగీకరిస్తాడో అని వింటిలో నారి సారించి బాణాన్ని వదిలే సమయం కోసం వేచి ఉన్నాడు మన్మథుడు. ప్రియము శోభిల్లగా సమర్పించే గౌరీ పసని పయ్యెదజారా దోఃపల్లవమునా భానుదీప్తులు నీటారి ప్రన్ననైనా పృథుల మందాకిని పద్మబీజమాల. ముఖములో సంతోషము నిండగా
పసుపు పచ్చని పైట జారగా సూర్యకిరణాల ప్రసారము చేత మందాకినీ నదిలో చక్కగా వికసించిన తామర పూలతో ఒత్తుగా కూర్చబడిన మాలను హస్తద్వయముతో పార్వతి శివునకు సమర్పించింది. అంబుజాక్షి సమర్పింప ఆదరమునా అక్షమాల్యంబు నిటలాక్షుడందుకునియే పంచబాణుండు సంధించెనించు వింట అస్త్రరాజంబు సమ్మోహనాశుకంబు. పార్వతి అక్షమాలను సమర్పింపగా పరమేశ్వరుడు అత్యంత ఆదరముతో దానిని గ్రహించాడు. అప్పుడు మన్మథుడు చెరకు వింట సమ్మోహనాస్త్రాన్ని సంధించాడు. శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్ చంద్రోదయారంభకాలమునన్ పొంగిన దుగ్ధసాగరము లీలన్ పక్వబింబాధరోష్టము కర్ణాంత విలాసనేత్రము అతి స్వచ్ఛంబునయ్యొప్పు గౌరి ముఖాంభోజమునందు నిల్పే సరస ప్రేమంబునన్ చూట్కులన్. పరమేశ్వరుడు ధృతిని కోల్పోయి చంద్రోదయ వేళ ఉప్పొంగే పాలసముద్రంలా పండిన దొండపండు వంటి పెదవులు, అత్యంత తెల్లనివైన ఆకర్ణాంత విశాల నేత్రములు గల పార్వతి ముఖపద్మాన్ని కోరిక మీరగా ప్రేమ నిండిన చూపులతో చూశాడు. శైలసుతయును భావంబుకీలు తెలిసి అంగకంబులన్ పులకంబులంకురింప వ్రాల్చెనిమ్మోము లజ్జాభరంబు పేర్మి కేకరాలోకనంబుల కెల్లుమలగి. పార్వతి కూడా శివుని అంతరంగాన్ని తెలిసినదై దేహముపై హర్షముతో పులకాంకురములు కలుగగా సిగ్గుతో తల వంచుకుని పక్కకు తిరిగి కడగంటి చూపులతో చూడసాగింది. అనంతరంబా అంతక మదనుండు అతర్కితంబైన ఇంద్రియ క్షోభంబు బలాత్కారంబుగా గుదియించి చేతో వికారంబునకున్ కారణంబు తెలియందలంచి దిశాంచలంబులకున్ చూపు పరపునప్పుడు కట్టెదుర దక్షిణాపాంగ నివిష్ట ముష్టియును ఆతతాంగుండును ఆకుంచిత సవ్యపాదుండును చక్రీకృత కర్మకుండును ప్రహతోద్యుక్తుండునైన మన్మథుని కనుంగొని తపఃపరామర్శ వివృత్త క్రోధుండయ్యను. అవ్వేళ భ్రూభృంగ దుష్ప్రేక్షంబగు విరూపాక్షిణి లలాటేక్షణమునం జనయించిన సముజ్వల జ్వాలాజాలంబైన కృపీటయోని భువనంబులెల్ల భయభ్రాంతంబులై హాహాకారంబులు సెయ్య అమ్మీనకేతను శరశరాసన తూణీరంబులతోడంగూడా భస్మంబు చేసిన అటు పిమ్మట పరమేశ్వరుడు ఊహింపరానిదైన ఇంద్రియముల కలవరపాటును బలవంతముగా నిరోధించి మనోవికారానికి కారణము తెలియగోరి అస్త్రము పట్టిన చేతిపై సంధించి కుంచించిన శరీరముతో వంచబడిన ఎడమకాలితో సంధించిన బాణముతో వేయుటకు సిద్ధముగా ఉన్న మన్మథుని చూసి తపోభంగానికి అధికమైన కోపము గలవాడయ్యాడు. అలాంటి సమయంలో దుర్నిరీక్ష్యమైన శివుని నొసటియందుగల కంటి నుండి జనించిన మిక్కిలిగా మండుతున్న జ్వాలలతో కూడిన అగ్ని లోకాలన్నీ భయముతో గగ్గోలు పడుతూ ఉండగా ఆ మన్మథుని బాణములు బాణాసనము అమ్ముల పొదుతో సహా భస్మము చేయగా నాగభూషణు పాల నయనానలము చేత పంచబాణుండు బిట్టు భస్మమయ్యే ప్రబలాభిషంగ సంప్రభవమోహంబున రతిదేవి అవశయై వ్రాలెధరణి యువతి సంసర్గంబు యోగ విఘ్నంబని అభవుడంతర్థానమాచరించే చెలికాడు తన మ్రోల నులికి బూడిదయైన ఆమని ఏడ్చే ఆవరచినట్లు గౌరి తన చారు సౌభాగ్య గౌరవంబు విలువపోయిన చెలువున విన్నబోయే పర్వతేంద్రుండు నిర్విన్న భావయైన కూర్మినందననింటికి గొంచుబోయే కూర్మినందనను ఇంటికి కొంచుబోయే ముక్కంటి కంటి మంటచే
మన్మథుడు బూడిదయ్యాడు. దానిని చూసి మనోవైక్లభ్యము చేత మూర్ఛకమ్మి రతీదేవి నిట్ట నిలువున నేలకూలింది. స్త్రీ సంసర్గము తపోభంగ కారణమని శివుడు అంతర్హితుడయ్యాడు. చెలికాడు తన ఎదుట బూడిద కావడం చూసి ఓర్వలేక వసంతుడు ఆవు అరచినట్లు ఆర్తనాదముతో దుఃఖించాడు. పార్వతి కొరగాని తన దివ్య సౌందర్యాధిక్యము, పూర్ణమైన తన స్త్రీయత్వము పనికిరాకుండా పోయాయని మ్రాన్పడిపోయింది. హిమవంతుడు దైన్యస్థితిలో ఉన్న తన ప్రియపుత్రికను ఇంటికి తీసుకునిపోయాడు. అనంతరంబ రతీదేవి మోహాంధోన్మీలితంబులైన లోచనంబుల అత్యంత ప్రియదర్శనుండగు ప్రియుంగానక పురుషాకారంబున భూమిన్ పడియున్న భస్మంబుగని ఇట్లని ప్రలాపింపందొడంగే. అటు పిమ్మట రతీదేవి మోహమని అంధకారముతో అరమోడ్చిన కన్నులతో అత్యంత అందగాడైన భర్తను కానక భూమిపై పురుషాకారంలో గల భస్మాన్ని చూసి దుఃఖంతో పలవరించసాగింది. చక్కని వారిలోనా నెరజాణలలో విటరాజకోటిలో చిక్కని వారిలో కడు ప్రసిద్ధి వహించిన నీవు ప్రాణముందక్కిన చోట నీ మనసు ధైర్యమునన్నిసిమంతురాలుగా అక్కట పుష్పసాయక మహా కఠినాత్మలవో మృగేక్షణల్. అందమైన వారిలో, నేర్పరులలో, రసిక జనులలో, స్థైర్యము గలవారిలో మిక్కిలి ప్రసిద్ధి వహించిన నీవు ప్రాణాలు కోల్పోయినా కూడా నేను ఏ విధమైన వికృతి చెందక ఎప్పటిలాగానే ఉన్నాను. స్త్రీలు మిక్కిలి రాతిగుండె కలవారు సుమా. ప్రతికూలాచరితంబునా వలన అల్పం వైనను కాంచితే ప్రతికూలాచరితంబునీ వలన అల్పం వైన నీ కంటినే కృతమెన్నండును లేని చందమిది లక్ష్మీపుత్ర నీయందున్ అతి దుఃఖాన్విత డించిపోవతగవా అధ్వాన్నపున్ పట్టునన్ నీ పట్ల వ్యతిరేకంగా నేను ప్రవర్తించడం నీవెప్పుడైనా గమనించావా? నా పట్ల నీవెప్పుడైనా ప్రతికూలంగా ప్రవర్తించావా? ఇలాంటిది పూర్వమెప్పుడూ జరగలేదు. ఓ లక్ష్మీపుత్ర, నన్ను దుఃఖంలో ముంచి దిక్కులేని చోట నన్ను విడిచిపోవడం నీకు న్యాయమా? తలతే మన్మథ గోత్రస్ఖలితంబుల జఘన సూత్రకరబంధంబుల్ తలతే మదీయ వసంతోత్పల కలికాబంధనంబు తత్సమయములన్ ఓ మన్మథ, ఇతర స్త్రీల ప్రస్తావన తెచ్చినప్పుడు మొలనూలు బంధాలను తలంచితివా? ఆ సమయాలలో నాదైన కలువమొగ్గల బంధాన్ని తలంచితివా? మెరయంగ ముసురు కురియగా ఉరుమన్ పురవీధులన్ పయోధరవేళన్ తెరవుల రమణుల యొద్దకు ఇరుచీకటి దిశలనింక ఎవ్వండను మెరిసి ముసురుపట్టి వాన కురిసి ఉరిమి మబ్బు కమ్మి నగర వీధులలో గాఢమైన చీకటి అలముకొన్న వేళ పడతుల వద్దకు కొంగు పసిడిని ఇంకెవరు పంపుతారు? మదిరారసాస్వాద మదవికారంబులు బింబాధరలకు విడంబనములు
ప్రియ వియోగంబున బెదిరించువాడయ్యు ఉడువల్లభుడు నిష్ఫలోదయుండు. కోయిల నోరూరు క్రొత్త మామిడిమోక నవపల్లవంబు బాణత్వముడికి. శుకసారికలు కూడి శోకస్వరంబులా పలవింపదొడగే తాపంబుగదిరి. మాసములు దుఃఖపడే మధుమాధవములు చిన్నమలయానిలంబులు చిన్నవోయే. మాటలేటికి వేయునో మగల రాజా, విశ్వమున నీవు లేకున్న వెలితివడియే. విశ్వమున నీవు లేకున్న వెలితివడియే. మదిరను సేవించుట వలన కలిగిన మద వికారములే స్త్రీలకు అనుసరణీయములయ్యాయి. ప్రియుల ఎడబాటును ఆసరా చేసుకుని వారిని బెదిరిస్తున్న చంద్రోదయము నిష్ఫలమైంది. కోయిలల నోరూరిస్తూ లేమావి చిగుళ్ళు బాణత్వాన్ని కోల్పోయాయి. తాపము మీరగా శుకసారికలు దుఃఖాతిశయముతో పలవింపసాగాయి. చైత్ర వైశాఖ మాసాలు దుఃఖపడ్డాయి. మలయానిలము చిన్నబోయింది. 1000 మాటలేలా ఓ పురుషశ్రేష్ఠుడా, నీవు లేని జగము వెలితిపడింది. పైన చెప్పినవన్నీ అంటే మదిర, చంద్రోదయము, మావిచిగుళ్ళు, శుకసారికల గమనము, చైత్ర వైశాఖ మాసములు, మలయానిలము మదనోద్దీపకములు. కాని మన్మధుడే లేనప్పుడు వాటి అస్తిత్వము నిష్ఫలమైందట. హృదయమున నుండి ఎప్పుడు హృదయనాథ, ప్రియము చెప్పెదననుటెల్లా భేషజంబు. హృదయమున నుంట నిజమేని మదనా, ఎట్లు భస్మమైతివి నేనెట్లు బ్రతుకకంటి. ఎట్లు భస్మమైతివి నేనెట్లు బ్రతుకకంటి. ఓ ప్రాణేశ్వర, హృదయములోనే ఉండి ఇంపైన మాటలు చెప్తావనే మాట వట్టి కల్ల. హృదయములో ఉండుటే నిజమైతే ఓ మన్మథ, నీవు భస్మమెలా అయ్యావు? నేనెలా జీవించి ఉన్నాను? మన్మథ, మధురాలాప నిసర్గ పండితంబులగు గండుకోయిలల ఏలకో భువనంబులకు రాయబారంబు పంపవు. ప్రణిపాత యాచితంబులగు గాఢోపగుహనంబులు మరచితే, ఆవర్తంబగు కుసుమ ప్రధానంబు నా అంగంబులందిది నీవు రచించినది కదా. దక్షిణేతరంబుగు మదీయ చరణంబు లాక్షారాగ పరికర్మంబునకున్ తగదకో. పతంగ మార్గంబున ఇంగలంబునన్బడి భవదంకం ఆశ్రయించెదగాక. మదనుండు లేక రతీదేవి జీవించుటను అపవాదంబులు ఓర్వవచ్చుని. నీ సుహృదీశ్వరుండైన వసంతుండు ఎచ్చటనున్నవాడు. పటుక్రోధరేఖా నటద్భ్రూభంగ విభీషణ ముకుండగు లలాటలోచను లోచనంబు చిచ్చున అతండును వెచ్చి నిన్ను కూడెనే అని అనేక ప్రకారములన్ పలవింప తత్పరిదేవనాక్షరంబులు బాణపాతంబులన్ బోరి హృదయంబున దూరనాటుటయు ఎంతయు నొచ్చి అమ్మధుమాసంబు అక్కిసలయ కోమలికిన్ పుట్టిన మహావ్యసనంబూరార్పంజేయవచ్చుటయు. ఓ మన్మథ, మధురగానము చేయుట స్వాభావిక లక్షణమైన కోయిలలను లోకములకు రాయబారములేల పంపకుంటివి. పాదములపైబడి యాచించి పొందిన బిగి కౌగిళ్లను మరచిపోయావా? ఆయా ఋతు సంబంధమైన పుష్పములతో నా శరీరమంతా పుష్పమయమయ్యేటట్లుగా అలంకరించినది నీవు కాదా? దక్షిణేతరంబొగు నా పాదము లత్తుకును పోయడానికి అర్హము కాదా? మిడుతవలే అగ్నిలో పడి నీ ఒడిని ఆశ్రయింతునుగాక. మన్మధుడు లేకపోతే రతీదేవి జీవించుననే నింద ఓర్వదగునా? నీ మిత్రుడు వసంతుడెక్కడున్నాడు? మహోగ్రమైన కోపముతో చలించిన నొసటితో భయంకర వదనుడైన పరమేశ్వరుని కంటిమంటలో అతడు కూడా దగ్ధమై నిన్ను చేరాడా అని అనేక విధములుగా దుఃఖవచనములు బాణపు దెబ్బల వలె మనసులో నాటగా
వసంతుడు ఆ లతాంగికి కలిగిన దుఃఖాతిశయాన్ని ఉపశమింపజేయదరచి చెంతకురాగా, కృమ్ముడిపైకెక్కి కుసుమంబులు మియుచు అవటు ప్రదేశంబునందు పొరలా జేవురించిన లేత చెక్కుటతంబుల తాటంకయుగళంబు తన్నియాడా ఆక్రోశ పరిదేవనాక్షర వ్రాతంబు కంఠగద్గదిక చేక్రక్కుపడగా హరినీలముల ఛాయ అక్షిగోళముల సొబగుగా కన్నీటి సోన కురియా ముత్తియంబుల పేరులు మురిసిపడగా హస్తముల వీగుచనుదోయి అడచికొనుచు సంబెరం బిచ్చెరతి దేవి శంబరారికి అప్పుడు వసంతునెదుట దుఃఖాత్తయగుచు సంబెరం బిచ్చెరతి దేవి శంబరారికి అప్పుడు వసంతునెదుట దుఃఖాత్తయగుచు. కొప్పు వీడగా అందులోని పుష్పములు జారిపోగా ఎర్రబడ్డ చెక్కిళ్లపై కర్ణాభరణాలు ఊగిసలాడుతూ ఉండగా దుఃఖముతో కంఠము గద్గదికము కాగా కన్నుల నుండి ఇంద్రనీలముల వలె బాష్ప బిందువులు ధారగా స్రవిస్తూ ఉండగా ముత్యాల దండలు మురిసిపడగా చేతులతో గుండెలపై బాదుకుంటూ మన్మథునికి రతీదేవి జలాంజలి ఇచ్చి వసంతుని ఎదుట దుఃఖావేశాన్ని పొందింది. ఇవ్విధంబున ఆ రామ పేరామని ఎదుట నెమ్మనంబున పేరామనియై వర్తిల్లు నాత్తి సంబరంబిచ్చి సొమ్మసిలంబోయి లేచి వసంతునిన్ కనుంగొని, మాధవా, నీ చిలికాని చూడు, కపోత కర్బురంబైన భస్మంబైన వాడు నీవు వచ్చుట ఎరుంగడు సుమ్మి, ససురాసురంబైన జగంబు బిసతందు గుణంబైన కోదండంబునన్ కలగుండ్లు పెట్టు ఇట్టి జగజెట్టియున్ కలండే, అతి పరుష పవన సంపాత హతంబైన దీపంబునుంబోలే నీ పరమమిత్రుండు క్రమ్మరిలండు సుమ్మి, నా పాపంబునం చేసి విధి వెలిగా ప్రొన్నన వెలుకానిన్ కొనిపోయే, నీవును పరమమిత్రుండవుగావున నన్నును అగ్నిముఖంబున నీ సకున్ గుర్పంబాడి, శశితోడన్గూడు కౌముదియు మేఘంబుతోడన్గూడ మెరుంగుననుట సకల సమ్మతంబు, కుసుమశరు శరీర భసిత చూర్ణంబు శరీరంబునందాల్చి నామేను విభావసునందు వ్రేల్చెదన్, కిసలయ తల్పంబులకు ఇటమున్ను సహాయుండవగు నీకు చితిబేర్పంజాలవచ్చెనేయని పల్కి శోకావేశంబున వెండియు. ఈ విధంగా వసంతుని ఎదుట మనస్సులో విఫలత చెంది దుఃఖంతో జలాంజలి ఇచ్చి మూర్ఛనొంది లేచి వసంతుని చూసి, వసంత, నీ స్నేహితుని చూడు, పావుర వర్ణాన్ని పోలిన భస్మమైనవాడు, నీ రాక తెలియడు సుమా, దేవరాక్షసమిళితమైన విశ్వాన్ని తామర వింటితో కకావికలు చేయనట్టి మొనగాడు లేడు కదా, బలమైన గాలి తాకుడుచే ఆరిపోయిన దీపము వలె నీ స్నేహితుడు తిరిగి రాడు కదా, నేను చేసిన పాపం వల్ల నన్ను విడిచి విధి పూవింటివానిని కొనిపోయింది, అతనికి నీవు చెలికాడవు, కాబట్టి నన్ను అగ్నిమూలకంగా నీ మిత్రునితో చేర్చు, చంద్రుని తోడితే వెన్నెల, మేఘము తోడితే మెరుపు అను మాట ప్రసిద్ధము కదా, మన్మథుని శరీర భస్మాన్ని నా శరీరంపై పూసుకొని అగ్నికి ఆహుతి అవుతాను, ఇంతకు పూర్వం లేత చిగురుటాకులతో శయ్యను సమకూర్చే నీకు నేడు చితి పేర్చవలసి వచ్చింది కదా అని పలికి శోకావేశంతో హస్తయుగ్మము మూర్చి ప్రార్థించి పలికెదా, తమ్ముడా నాకిమ్ము తగచితాగ్ని, మందమందంబుగా మలయానిలంబులు వెరవుతో మండంగ విసరుగాత, పరలోక తృప్తికై బంధులిద్దరకును
ధర్మోదకం విండు తమ్మితేనే సహకారమంజరీ చెరుపిండ కబళంబు పెట్టుండు మాకునై పికము ముట్టా తేనె పెట్టుండు కస్తూరి తీర్చియచట చేరగొచ్చంగి పూనీట చెంబులిడు నన్ను వలరాజు తలచి మన్ననదలిర్ప తగ సమర్పణ చేయుడు దంపతులకు నన్ను వలరాజు తలచి మన్ననదలిర్ప తగ సమర్పణ చేయుడు దంపతులకు. తమ్ముడా, వసంతుడా, చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. చితాగ్నిని అందించు. చితి మండడానికి అనువుగా మలయానిలంబులు వీచుగాక. బంధువులమైన మాకిద్దరికీ పరలోక ప్రాప్తికై ధర్మోదకముగా తమ్మితేనెను తీసుకురా. పిండముగా పికము ముట్టిన తియ్యమామిడి మావిచిగుళ్ళు పూలగుత్తులు తీసుకునిరా. తేనె పెట్టండి. కస్తూరితో ముగ్గు తీర్చి గొజ్జంగి పువ్వుల నీటితో చెంబులుంచండి. మన్మధుని నన్ను స్మరిస్తూ పై కార్యక్రమాలను నిర్వర్తించండి. ఈ ప్రకారంగా పలికి రతీదేవి అగ్నిప్రవేశానికి సమాయత్తమైంది అని తెంపుసేసి అగ్ని ప్రవేశంబునకు ఆయితంబయున్న సమయంబున రతినుద్దేశించి ఆకాశవాణి, ఓ మన్మథపత్ని, సాహసంబు వలవదుడుగుము. నీకుంచేరువన మేలు కాగలయది. నీ మగడు కందర్పుండు భుజాదర్పంబునన్ కన్నుగానక కనకగర్భుని సమావిర్భూత మనోవికారునింజేసి తన కుమార్కి యందు అతనికి కాని తలంపు పుట్టించే. కన్యన్ గవసిన తన అన్యాయంబునకున్ తాన రోసి సరసిరుహాసనుండు ఈసునన్ పుట్టించినవాడు కుసుమశరుండు కదా. అద్దురాత్ముండు హరకోపాలనంబున భస్మం బగుగావుతమని శపించిన అది కారణంబుగా ప్రద్యుమ్నునకు ఇద్దురవస్థ తటస్థించే. అగ్ని ప్రవేశానికి సిద్ధపడి ఉన్న సమయంలో రతీదేవిని ఉద్దేశించి ఆకాశవాణి ఇలా పలికింది. ఓ రతీదేవి, తెగువ వలదు. సమీపకాలంలో నీకు మేలు జరుగుతుంది. నీ భర్త పరాక్రమము మీరి కన్నుగానక బ్రహ్మదేవునికి తన కుమార్తె యందు మోహావేశాన్ని కలిగించాడు. ఆమెను కలిసిన దుష్కృత్యానికి రోసి ఈ కార్యాన్ని ఇలా సంఘటించినవాడు మన్మథుడు కదా అని తలచి ఆ దురాత్ముడు హరుని కంటిమంటలో దగ్ధమగుగాక అని శపించాడు. ఆ కారణం చేత మన్మథునికి ఈ దురవస్థ తటస్థించింది. ఎప్పుడు పెండ్లియాడు పరమేశ్వరుడు అద్రితనూజ వేట్కతో అప్పుడు లబ్ధ సౌఖ్యుడై అంబిక ప్రార్థనన్ ఆ సదాశివుండు ఎప్పటి ఎట్లా సర్వభువనైక ధనుద్ధరునిన్ ప్రియంబొప్పగనిచ్చు నీకు మది నుండు తలంపకు నమ్ముమాత్మలో. ఎప్పుడు పరమేశ్వరుడు పార్వతిని పెండ్లియాడునో అప్పుడు కోరిన సుఖాన్ని పొందినవాడై పార్వతి ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు యథాప్రకారంగా లోకైక ధనుర్ధరుడైన మన్మథుని పునరుజ్జీవింపజేయగలడు. కాబట్టి మరి ఒకటి ఆలోచింపక దీనిని నమ్మియుండుము అని అదృశ్య రూపంపైన భూతంబు రతీదేవి మరణ వ్యవసాయ బుద్ధి మందీభవింపంజేసే. కుసుమాయద బంధుండగు వసంతుండును ఆ వృత్తాంతంబునకు సంతసించి అక్కాంతను ఊరార్చెను. ఆ శాపాంతంబవలంబించి శంబరారి పత్నియు గౌరీ కళ్యాణ కాలంబున్ ప్రతీక్షించుచు విరహ క్షీణంబైన శరీరంబు రక్షించుకొనుచుండెను. అంత అని అదృశ్య రూపాన ఒకానొక భూతము రతీదేవిని మరణించాలనే కోరిక నుండి మరలించింది. వసంతుడు కూడా ఈ వృత్తాంతానికి ఆనందించి
రతీదేవిని ఊరడించాడు. శాపాంతాన్ని భావించి రతీదేవి నాటి నుండి పార్వతీ కళ్యాణ సమయానికై ఎదురుచూస్తూ ఉంది. మంకణమౌని వంశమణిమండనా కాంచీపురీ నివాసా ఏణాంక కిరీట దివ్య చరణాంబుజ సేవకా వైరిభద్రనాగాంకుశ హారహీరధరహాస విపాండురకీర్తి చంద్రికాలంకృత దిగ్విభాగా శుభలక్షణా వారిరుహాయతే క్షణా కరదీపదాన శోభిత బిరుదాంకిత అంబునిధి గభీర సుహృదయా హరచరణ కమల పూజా పరతంత్ర స్వాంత వంశపావన చరిత మాచమాంబాసుత మాన దుర్యోధన యాచకాభిప్సిత త్యాగ చింతామణి ధీచతుర్వక్త్ర యాస్తిక్య సంపన్నిధి లోచనాంభోరుహాలోల లక్ష్మీకళా లోచనాంభోరుహాలోల లక్ష్మీకళా మంకణముని గోత్రాలంకార కాంచీపుర నివాస చంద్రశేఖర పాదపద్మ సేవక శత్రువులని మత్త గజములకు అంకుశమైనవాడా వజ్రకాంతులను పోలిన తెల్లని కీర్తి దిక్కులందు వ్యాపించినవాడా శుభలక్షణ పద్మనేత్ర కరదీప దానమును బిరుదముతో శోభించినవాడా సముద్రము వలె గంభీరమైన హృదయము కలవాడా వంశమును పావనమునర్చిన చరిత్ర కలవాడా మాచమాంబా పుత్ర అభిమానమునందు దుర్యోధనుని వంటివాడా యాచకుల అభీష్టాలను తీర్చడంలో చింతామణి వంటివాడా వివేకంలో బ్రహ్మను తలపించువాడా దైవభక్తి సంపన్నుడా స్త్రీలకు ప్రేమపాత్రమైనవాడా సంపద్వంతుడా ఇది శ్రీమత్ కమలనాభ పౌత్ర మారయామాత్యపుత్ర వినయ విధేయ శ్రీనాథ నామధేయ ప్రణీతంబైన హరవిలాసంబను మహాప్రబంధంబునందు తృతీయాశ్వాసము.